నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కి శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కి వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. పౌర సేవలు అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రభుత్వం తీసుకువచ్చింది. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరికి మరొక మైలురాయని చెప్పారు. సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఇక రాదని అన్నారు. ఇప్పటివరకు ఎవరు చేయని విధానానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రెండో విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. Raviji for your support to this project. It means a lot. And of course to Divya, who's been behind the entire project and driving us, to Dinesh in RTG, to Prasad, who's been advising us, to Varaprasad, who's been driving it, and of course Bhaskar Garu, who's joined the team and is now going to lead it from the front. So ఇప్పుడు నుంచి ఏం పని చెప్పితే ఏమైనా పొరపాట్లు ఉంటే అది భాస్కర్ గారు పొరపాటు, పని చేస్తే అది క్రెడిట్ నాకు. So respected dignitaries, media friends, all of you, thank you very much for making it. As Bhaskar Garu just stated, we all believe it's a historical movement in governance initiative. We have seen our leader Chandrababu Naidu Garu 1.0, and as he's saying, this is his 2.0, and this marks with his change in governance also and delivery of e-governance. I believe that this is a true transformation that we're going to achieve. Saying that this is what we call the Manamitra. It's a WhatsApp governance initiative that's going to be launched by the government of Andhra Pradesh and Meta. It's here to deliver seamless, efficient, citizen-centric public service delivery. You know, to this initiative, we believe that Andhra Pradesh is again at the forefront of e-governance initiatives. In the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction, and from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day-to-day issues, both the government and the political system is not relevant. So to get basic documents, why should they come to a government office or why should they meet an MLA is a question, is a challenge that I have taken up. మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను, 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే చెప్పేవాడిని. ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పాను. అందుకే ఈరోజు మన మిత్ర, ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం ప్రారంభమైంది. ఇందులో 15 ప్రాజెక్టులకి సంబంధించి పెట్టుబడులకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. 44,776 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపనున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా సుమారు 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. గత 2 సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై చర్చించనున్నారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యులతో నిరంతరం చర్చలు జరిపి సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం చంద్రబాబు తెలియజేశారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకి సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని ప్రధాన కార్యదర్శికి తెలిపారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆయన స్ఫూర్తిని భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు పట్టాభిపురం మెయిన్ రోడ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జాతిపిత విగ్రహానికి ఎమ్మెల్యే గల్లా మాధవి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, టీడీపీ నేతలు కసుకుర్తి హనుమంతరావు, నంది సరస్వతి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 78వ మహాత్మా గాంధీ గారి వర్ధంతిని పురస్కరించుకొని పట్టాభిపురం దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అహింసే తన ధర్మంగా, అహింసే పరమోధర్మంగా భావిస్తూ
బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొట్టి స్వేచ్ఛావాయుల్ని పీల్చుకునేలాగా చేసిన మహోన్నత వ్యక్తి. ఆదర్శాలు ఎదుటివారికి చెప్పడమే కాదు, తను స్వయంగా పాటించి మాత్రమే చెప్పాలి అని చెప్పి జీవిత పర్యంతం పాటించి మహాత్ముడిగా సమాజంలో నిలిచిపోయిన గొప్ప వ్యక్తి. మన పితామహుడుగా, మన ఫాదర్ ఆఫ్ నేషన్గా ఈరోజు మనం ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాము అని అంటే ఆయన జీవిత విధి విధానాలు పాటించిన ఆయన స్ఫూర్తియే మనకి ఆదర్శంగా. ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం నిజంగా మనందరి కర్తవ్యం, మనందరి ధర్మం. ఇలాగ గణ నివాళులు అర్పించి కేవలం ఆయనకి దండ వేసి మాత్రమే గ్రాటిట్యూడ్ తెలుపుకునే పరిస్థితే తప్ప అంతకు మించి మనము అలాంటి మహామనిషికి ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఆయన స్ఫూర్తిలో ఏ ఒక్కటైనా అసత్యాన్ని కావచ్చు, లేదంటే అధర్మాన్ని కావచ్చు, లేదంటే అబద్ధాన్ని కావచ్చు, ఇలాంటివి ఏ ఒక్కటి పాటించినా కూడా మనం ఆయనకి నిజమైన నివాళులు కానివ్వండి, జయంతి కానివ్వండి చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ నేటి తరానికి, భావి తరాలకి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచే ఆయన చరిత్రని మరొక్కసారి మనందరం స్మరణ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. జాతిపిత మహాత్మా గాంధీ గారి 78వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ 35వ డివిజన్ పరిధిలోని జూట్ మిల్లు వద్ద మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద వారికి ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాము. డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ కానీ, కార్యకర్తలు కానీ అందరితో, అభిమానులతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారు ఇచ్చేసి మహాత్మా గాంధీ గారికి పూలమాల వేసి వారికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు జాతికి చేసిన మేలును కానివ్వండి, వారు పాటించిన అహింస, అసత్యం, ధర్మం మార్గాలను కూడా పాటించాలని చెప్పి అందరూ కూడా వారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలని చెప్పి నేటి తరం కానీ, భావితరం కానీ గాంధీ గారి ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని వారి బాటలో కొనసాగాలని చెప్పి తెలియజేసుకుంటూ వారికి మహాత్మా గాంధీ గారికి మరొక్కసారి ఘనంగా నివాళులు అర్పిస్తాను. స్వాతంత్రం తెచ్చే విధంగా ఆనాటి మహానుభావుడు పాటుపడిన నేటికి మేటికి ఎప్పటికీ మరువలేని మహాత్మా గాంధీజీ ఆశయాల్ని అందరూ పాటించాలని, ప్రతి ఒక్కరు కూడా శాంత సంయమనంతో పాటించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రత్యేకంగా గాంధీ గారికి వర్ధంతి నివాళులు అర్పిస్తున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. అహింస అనే ఆయుధంతో భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హిమని సెంటర్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్కి ఆద్యుడు మహాత్మా గాంధీ అని చెప్పారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్రకి బాటలు వేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, టీడీపీ నేతలు కొనకల్ల సత్యం, నంబూరి గౌసు, ఫిరోజు తదితరులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతిని పురస్కరించుకొని ఈనాడు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. అహింసాయే పరమధర్మంగా బ్రిటిష్ వారి సైన్యాన్ని ఎదిరించేటువంటి ఏకైక శక్తి శాంతి అని నమ్మి శాంతి పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుండి ముసలి వారి వరకు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిలో కూడా దేశభక్తిని పెంపొందించేటువంటి విధంగా, అహింసా మార్గం ద్వారా ఎంతటి పోరాటైనా సాధించేటువంటి విధంగా భారతదేశాన్ని ముందుకు నడిపించినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ గారు. అటువంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఆయన జయంతిని లేకపోతే వర్ధంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి ఏదైతే పిలుపు ఉందో ప్రతి ఒక్క పిలుపుని కూడా ఈరోజు భారతదేశాలు ఉన్నాయి. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ ఏదైతే మహాత్మా గాంధీ పూనుకున్నటువంటి భారతదేశంలో స్వచ్ఛత అనేది ఒక ఉద్యమంగా కొనసాగాలని ఆయన ఆలోచన విధానాన్ని ఈరోజు అందిపుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేది గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు రాష్ట్రంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతి మూల కూడా స్వచ్ఛతగా ఉండాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ స్వచ్ఛత భారత్ మిషన్ని అటు నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే
మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో పెద్ద ఎత్తున స్వచ్ఛతకు ప్రమాణాలు పాటిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణం ఈ మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. కావున ప్రజలందరూ కూడా అదే స్ఫూర్తితో, మహాత్మా గాంధీ స్ఫూర్తితో తప్పకుండా రాష్ట్రంలో, దేశంలో, మీ వీధిలో, మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛత. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, వైసీపీ గుంటూరు పల్నాడు నియోజకవర్గాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను వైసీపీ ముందుకు తీసుకువెళ్తుందని సందర్భంగా తెలిపారు. వారికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మేమందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మానవాళికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. విప్లవాల ద్వారా, హింస ద్వారా ఏదో సాధిస్తామనుకునే వారందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతియుతంగా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి అనేటువంటి ఉద్దేశంతో, ఉద్యమంతో బ్రిటిష్ వారిని పారద్రోలినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని ప్రపంచంలో అనేక మంది ఆచరించేటటువంటి ప్రయత్నం చేశారు. అమెరికాలో కూడా మార్టిన్ లూథర్ కింగ్ మన మహాత్మా గాంధీ గారి ఆదర్శంగా తీసుకొని ఆయన కూడా అహింసయుతంగా యుద్ధం చేశాడు. ఆయన కూడా అలాగే కాల్చి చంపేశారు. అలాంటి గొప్ప మహాత్మా గాంధీని మన భారతదేశంలో గాడ్సే లాంటి దుర్మార్గులు కాల్చి చంపటం చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఒకసారి చైనా వెళ్ళినప్పుడు ఇండియా అంటే గుర్తుపట్ల ఒక ఆయన మహాత్మా గాంధీ గారు పుట్టిన స్థలం అనగానే ఓహో ఆయన మహాత్మా గాంధీ గారు మాకు తెలుసు. అంత ఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన మార్గంలో మనం అందరం ముందుకు వెళ్ళి శాంతియుతంగా మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అహింసా సిద్ధాంతం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి చాటి చెప్పినటువంటి మహాత్మా గాంధీ హత్యకు గురైనటువంటి రోజు. అయితే హత్య చేసిన వారు ఎవరు అనేది భారతదేశం మొత్తానికి తెలుసు. అటువంటి వాళ్ళు ఈ రోజున సెక్యులర్ భావాలని పక్కన పెట్టి కమ్యూనల్ భావాలను తోటి రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు గాంధీ జయంతి వర్ధంతులు చేయడానికి అనర్హులు అని చెప్పి నేను గంటపదంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఆయన మరణాన్ని, ఆయన జన్మాన్ని రాజకీయం కంటే కూడా జాతీయ పరంగా చూడాల్సినటువంటి బాధ్యత మన భారత పౌరుల మీద ఉంది. అందుకని ఆయన దాదాపు మనకు దూరమై దాదాపు 75 సంవత్సరాలు పైనప్పుడు కూడా జయంతి వర్ధంతి రెండు మరి భావితరానికి ఆయన విలువలను ఇచ్చుకుంటూ ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. ఈరోజు భారతదేశంలో కూడా ప్రజల యొక్క మమైక్యం వల్ల, ఆయన ఇచ్చినటువంటి సెక్యులర్ భావాల వల్ల ఈరోజు విప్లవం లేకుండా సస్యశ్యామలంగా ఆనందంగా అందరం బతుకుతున్నాం. అందుకని ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మళ్ళీ అక్టోబర్ 2 జననం, మళ్ళీ దాదాపు ఈ యొక్క 30వ తారీఖు జనవరి జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, సౌభ్రాతృత్వం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మాజీ మంత్రి టీడీపీ నాయకులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ పిలుపునిచ్చారు. పేదరికం లేని భారతావని ఆయన కళ అని గుర్తు చేశారు. విద్య ద్వారానే సమాజ వికాసం సాధ్యమని, ఆ దిశగా పాలకులు నూతన సంస్కరణలు తీసుకుని రావాలని చెప్పారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక హిమనీ సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మహాత్మా మళ్లీ రావాలి అనే వినూత్న కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, వల్లంరెడ్డి, లక్ష్మణరెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మహాత్మా గాంధీ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ గారు చనిపోయి 70 సంవత్సరాలు దాటి 70. మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఒకసారి వారి సేవలను మననం చేసుకోవడానికి, వారు దేశానికి ఇచ్చినటువంటి గొప్ప విలువైన సందేశాలని ఒకసారి మననం చేసుకోవడానికి ఈరోజు గాంధీ వర్ధంతి నిర్వహిస్తూ ఉన్నాం. అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, జనచైతన్య ఇలాంటి సంస్థల ద్వారా ఈరోజు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీకి ఏ విలువల కోసం మరణించాడు, దేనికోసం త్యాగం చేశాడో ఒకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన యొక్క విలువలు, ఆయన యొక్క సందేశాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. మత స్థానం కోసం హిందూ, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసిమెలిసి ఒక పటిష్టమైన భారతదేశాన్ని నిర్మించాలని ఆయన పరితపించాడు. ఆయన తన ప్రాణాలు అర్పించాడు. అదేవిధంగా దరిద్ర నారాయణ కోసం, దరిద్రుడు అనేది వాడు ఉండడం వీల్లేదు, దరిద్రుడు అనేది ఒక నారాయణ లాంటి వాడు, ప్రేమించండి, దరిద్రుడిని ఆదుకోండి అని చెప్పి దరిద్ర నారాయణ కోసం బాధపడిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలి, మహిళలకు హక్కులు రావాలి, దళితులకి అన్నితో సమానమైన హక్కులు రావాలని పరితపించిన త్యాగపురుషుడు మహాత్మా గాంధీ గారు. ఈరోజు విద్యారంగంలో అనేకమైన మార్పులు చూస్తా ఉన్న ఈరోజు ఆసర్ అనే సంస్థ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని చెప్తా ఉన్నారు. అందువల్ల దాని ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలి. ఆయన నయా తాలిస్మాన్ని ఆదర్శంగా తీసుకొని మహాత్మా గాంధీ గారు ప్రవచించినటువంటి నయా తాలిస్మాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఆంధ్రదేశంలో విద్యా వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రాష్ట్ర విద్యాశాఖ పరుగులు ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేకమైన పేద వర్గాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉన్నాయి, మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది గాంధీ యొక్క ఆలోచనలకు అది విరుద్ధం. దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని వాళ్ళ యొక్క అత్యాచారాలను అరికట్టాలని, నేరస్తులు శిక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేదంటే, మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క ప్రాణాలు విడిచిన సందర్భం ఈ దేశం యొక్క ఐక్యత కోసం, ఈ దేశంలో మత సామరస్యం కోసం ఆయన మరణించాడు. ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం ఆయన ప్రాణం త్యాగం చేశాడు. ఆ విలువల కోసం అందరం కలిసి పనిచేద్దామని. గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయని అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుడివాడ రవీంద్ర కుమార్, ఈరెంట వరప్రసాద్, కొనకల్ల సత్యం తెలిపారు. అమ్మవారి దేవస్థానంతో పాటు ఆలయ కమిటీతో సంబంధం లేకుండా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. గురువారం అమ్మవారి ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిందని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమల్లో రావడంతో అధికారిక కార్యక్రమాలు ఆగిపోయాయని చెప్పారు. అయినా అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని తెలియజేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నామని ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్తని వారు ఖండించారు. కావాలని కొంతమంది అక్కస్తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమానూరి సురేష్, కోట శేషగిరి, బొలిశెట్టి బాపారావు, బైసాని ఇందుమతి, దేవరశెట్టి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జైవాసవి. ఈ రోజున మీడియా మిత్రులకి, ఆర్యవైశ్య ప్రముఖులకు, ఆర్యవైశ్య సమాజానికి మేము ఈ సమావేశం సందర్భంగా తెలియజేస్తుంది ఏంటంటే, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము రేపు 31వ తేదీన శుక్రవారం పూట మన కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతుంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వము అధికారిక కార్యక్రమంగా గుర్తించి ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం తరఫున ఒక మంత్రి గారో లేకపోతే ఎమ్మెల్యే గారో లేకపోతే ప్రభుత్వ ప్రతినిధిగా ఎవరైతే నియమింపబడ్డారో వారు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి కార్యక్రమంలో పాల్గొనే విధంగా జీవో జారీ చేయడం జరిగింది. కానీ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా అధికారికంగా కార్యక్రమాన్ని వారు నిలిపివేశారు, కోడ్ అమల్లో ఉందని. కాకపోతే మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ వారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని వెళ్తారు. కాబట్టి దీన్ని అధికారిక కార్యక్రమం కూడా సందర్భంగా అట్లా ఆపివేయడం జరిగింది. కాబట్టి అందరికీ తెలియజేసిన ఈ కార్యక్రమం సందర్భంగా అందరూ ఆర్యవైశ్య సమాజం కానివ్వండి అందరూ కూడా ఈ దేవాలయానికి ఇచ్చేసి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారిని పూజించుకొని అమ్మవారికి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి
మన గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే, దేవస్థానానికి ఒక కమిటీ ఉందండి. గత ప్రభుత్వంలో కమిటీ నియమించారు. దానికి 3 ధర్మకర్తలు ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపునే వారి కమిటీ సభ్యులు కానివ్వండి, వారి అసోసియేషన్ సభ్యులు కానీ వారందరూ కూడా నిధులు సమకూర్చుకొని వాళ్ళ సభ్యుల నుంచి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇప్పుడు దాని గురించి ఆ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాని గురించి ఆ గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మన గుడివాడ నగర ఆర్యవైశ్యులు అందరికీ కూడా నమస్కారాలు. అలాగే అమ్మవారి భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 31వ తారీఖు రేపటి నుంచి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుంది. 5 రోజుల పాటు 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరుగుతుందండి. ఆ రోజు నుంచి 5 రోజులు గుంటూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘంలో గత ప్రభుత్వంలో నియమించిన కమిటీ సభ్యులైన సురేష్ గారు అండ్ కమిటీతో కలిపి మేము ఈ కార్యక్రమాన్ని కలిసి చేసుకుంటూ వెళ్తున్నామండి. ఈ కార్యక్రమం పూర్తి వివరాలు వచ్చేటప్పటికల్లా 31వ తారీఖు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. ఆ రోజు 10 గంటలకి అమ్మవారి కలిసి ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత మధ్యాహ్నం ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుందండి. ఇది ఫస్ట్ రోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం జరిగే రోజు. అలాగే పొద్దున పూట 11 గంటలప్పుడు అమ్మవారికి హోమాలు చేస్తారనమాట. ఆ హోమాలు కూడా వచ్చేటప్పటికి లక్ష్మీ గణపతి హోమం, అమ్మవారి హోమాలు జరుగుతాయండి. ఇది ఫస్ట్ రోజు కార్యక్రమం. రెండో రోజు వచ్చేటప్పటికల్లా అమ్మవారి కుంకుమ పూజ ఘనంగా చేయటం జరుగుతుందండి. అలాగే 3వ రోజు కూడా కుంకుమ పూజ, మధ్యాహ్నం అన్నప్రసాదం ఆదివారం నాడు, 3వ తారీఖు సోమవారం నాడు కూడా కుంకుమ పూజ అలా జరుగుతుందండి. 4వ తారీఖు కూడా కుంకుమ పూజ. ఇది అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవానికి జరిగే 5 రోజుల ప్రోగ్రాం అండి. ఈ ప్రోగ్రాంకి గుంటూరులో సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. అలాగే అమ్మవారి ఆత్మ దినోత్సవం, అమ్మవారి జయంతి కార్యక్రమం చాలా వైభవంగా చేస్తుంటారు. గత 20 సంవత్సరాల నుంచి ఒకే కమిటీ పనిచేసింది. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కొత్త కమిటీ వచ్చింది. ఆ కమిటీలో కూడా ఉత్సవ కమిటీగా వేశారు. ఆ ఉత్సవ కమిటీలో కూడా నేను ఒక గౌరవ సలహాదారుడిగా ఉన్నాను. ఈ గుళ్ళో అమ్మవారు పూజకి శాశ్వత ఉభయదాతలు కూడా ఉన్నారు. అలాగే ఈ యొక్క దేవాలయానికి భక్తులు విరివిరిగా వస్తుంటారు. వారి యొక్క అమ్మవారి దీవెనల కోసం, అమ్మవారి జరిగే ఉత్సవాల కోసం ఎవరిని అడగకుండానే భక్తులు ఇచ్చేవాడు ఉన్నారు ఈ అమ్మవారి దేవాలయానికి. ఈ దేవాలయం 103 సంవత్సరాల చరిత్ర కలది. ఈ దేవాలయం ముందు గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ యొక్క అన్నదాన కార్యక్రమం గత 2 సంవత్సరాలు బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగిన కార్యక్రమంలో అనేక రకాల అవకతవకలు జరిగినాయని చెప్పి వాళ్ళే బయటపడి మాట్లాడుకుంటున్నారు. దానిని ఆ మధ్యకాలంలో ప్రెస్ల వాళ్ళు కూడా పేపర్ గేయడం కూడా జరిగింది. ఈరోజు ఒక దినపత్రికలో ఈ అమ్మవారి గుడి పేరు చెప్పుకొని ఉత్సవాలు నిర్వహిస్తూ అక్రమంగా వసూలు చేస్తారని చెప్పేశారు. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ గుళ్ళైనా సరే ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎక్కడ అక్రమ వసూలు చేయలేదు. గుళ్ళో జరిగే కుంకుమ పూజలకు, హోమాలకు, అమ్మవారి అలంకారాలకు, భోజనాలకు దాతలే వచ్చి విరివిరిగా విరాళాలు ఇచ్చారు. అది కూడా ఆర్యవైశ్య సంఘం. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలకు జనసేన పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి స్పష్టం చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాటలు వేశారని చెప్పారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక హిమని సెంటర్లోని ఆయన విగ్రహానికి జన సైనికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆళ్ల హరి మీడియాతో మాట్లాడారు. అలాగనే ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ ప్రపంచానికి అహింస అనే ఆయుధం అందించిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలు అమోఘమని కీర్తించారు. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మస్తాన్ వలి, వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా ఘన నివాళులర్పించారు. స్థానిక హిమని సెంటర్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం దేశానికి గాంధేయవాదం చాలా అవసరమని తెలిపారు.
కేవలం ₹5 భోజనం అందించి పేదల కడుపులు నింపుతున్నాయి అన్నా క్యాంటీన్లు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఇక్కడ లభించనుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సమర్థవంతంగా నడుపుతున్న అన్నా క్యాంటీన్ల పనితీరుని స్థానిక ఎమ్మెల్యే గల్లామాధవి స్వయంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గురువారం చుట్టుకుంట సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని ఆమె సందర్శించి పేదలతో కలిసి భోజనం చేశారు. ఇక్కడ అందించే ఆహార విషయంలో శుచి, శుభ్రత, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఎమ్మెల్యే అక్కడ ఆహారాన్ని భుజించే వారిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కూటమి నాయకులు కూడా ఉన్నారు. గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. బుద్ధున్నోడెవడైనా కార్పొరేషన్లని డబ్బులతో కొంటారా అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ గా అంబటి రాంబాబు కాస్త ఘాటుగానే స్పందించారు. ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వైసీపీ కార్పొరేటర్లని టీడీపీ కండవాలు కప్పటం ఏంటని నిలదీశారు. ఏంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి టీడీపీలోకి వస్తున్నారా? అది ఆయన చెబితే మేము నమ్మాలా అని అంబటి సెటర్ వేశారు. వైసీపీ కార్పొరేటర్లని సంతలో పశువులుగా కొన్నట్లుగా కొనటానికి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరుగుతున్నారని విమర్శించారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత శరవేగంగా పెరుగుతుందని చెప్పారు. మేయర్పై అవిశ్వాస తీర్మానం అంటూ మేము కక్కిన కూటికి ఆశపడుతున్నారా అని ధ్వజమెత్తారు. వారికి దిమాకా ఖరాబ్ అయింది, అందువల్లే వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు? కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. అది నేను కూడా టీవీలో చూసా. ఒకటి చాలా స్పష్టంగా, స్ట్రైట్ గా, క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు, గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది. నేను టీవీల్లో కూడా చూశాను. గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయిన వాళ్ళు పోయారు. ఈ ఎన్నికల సందర్భంగా 3 కండువాలు కప్పారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వారు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు 3 పోయారు. దానికి పెమ్మసానికి కూడా కండవ కప్పెట్టున్నాడు, ఒకరికో ఇద్దరికో. వాళ్ళందరూనంట వారు అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నా. ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకు తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి, మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు. కాబట్టి మాకు దిమాకా లేదు. వారికి అధికారం ఉంది, వాళ్ళకు బాగా దిమాకా ఉంది. మాకు అధికారం లేదు, దిమాకా లేదు. పెమ్మసాని గారికి, తెలుగుదేశం నాయకులకి బాగా దిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి. నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత. ఫిబ్రవరి 5వ తేదీన చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ ని వైసీపీ నేతలు విడుదల చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, విద్యార్థి విభాగం నేతలు పానుగంటి చైతన్య, రవిచంద్రతో సహా పలువురు నేతలు పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడారు. 3,900 కోట్ల బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు విద్యార్థుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. విద్యా సంస్థలు విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం లేదని, దీనివల్ల విద్యార్థులు కూలీగా మారిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కలెక్టర్ను కలిసి ఒక డిమాండ్ పత్రాన్ని ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీన్నే మేము ఫీజు పోరుగా అభివర్ణిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారు. 3,900 కోట్ల రూపాయలు బకాయిలు పడటం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని
దేశంలో ఎక్కడా లేకపోయినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, ఫీజులు వారికి భారం కాకూడదు అని భావించినటువంటి తొలి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 5వ తారీఖున వచ్చే 5వ తారీఖున పెద్ద ఎత్తున విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ వైఎస్ఆర్సీపీ నాయకులతోనూ కలిసి వెళ్ళి ఒక డిమాండ్ పత్రాన్ని మొదటి అడుగుగా ప్రతి కలెక్టరేట్లోనూ ఇచ్చి ఒక ప్రయత్నం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ అబ్బాయి ఏమో విద్యాశాఖ మంత్రి గారు, మీ ఇద్దరు ఇప్పటికైనా కళ్ళు తెరచి పేద విద్యార్థుల్ని ఆదుకునేటటువంటి కార్యక్రమం చేయాలని, చేయకపోతే మా పోరు బాట ఫీజు పోరు ఇంతటితో ఆగదని మనం చేస్తున్నాం. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు టీడీపీ కార్యకర్తల భారతం పడతామని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. కడప రాయచోటిలో వైసీపీ సమన్వయ సమావేశానికి హాజరైన పెద్దిరెడ్డి టీడీపీ కార్యకర్తలని బెదిరించే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తల్ని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భారతం పడతాం. వైసీపీ కార్యకర్తలపై చేసిన దాడులకి ప్రతి దాడులు ఖచ్చితంగా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఇక నుంచి కార్యకర్తలకు అండగా ఉంటాం, ఎవరికి భయపడాల్సిన పని లేదు అని పెద్దిరెడ్డి అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.